సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లోపల ఇది మనకు థర్డ్ లెసన్. మీ అందరికీ తెలిసిందే. ఇందులోపల మనం ఏం తీసుకుంటున్నామంటే స్వాతంత్ర్యం తదుపరి కమిటీలు, కమిషన్లు. సో కమిటీస్ అండ్ కమిషన్స్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్. తప్పనిసరిగా ఇందులోకెళ్ళి 1-2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో 1-2 బిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకేం తెలుసు అంటే ఇందులోపల మనకు 1 మార్క్ స్కోరు. అయితే ప్రీ ఇండిపెండెన్స్ ఆర్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం పూర్వం లేదా స్వాతంత్ర్యం తదుపరి. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో స్వాతంత్ర్యం పూర్వం ఏమేం కమిటీసు, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి అనే అంశాలు మనం చూసాం ప్రీవియస్. దయచేసి ఎవరైనా చూడండి, మిత్రులు ఉన్నట్టయితే దాన్ని చూడండి. అదే రకంగా స్వాతంత్ర్యం తదుపరి ఏదైతే ఏ కమిటీస్ ఏర్పడ్డాయి, వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఏందో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సింపుల్గా ఉంటున్నాయి క్వశ్చన్స్. సరే, ఏదైనా ఈ స్వాతంత్ర్యం తదుపరి ఈ కమిటీలు, కమిషన్లు కనుక చూసినట్టయితే ఒకటి విశ్వవిద్యాలయ కమిషన్, యూనివర్సిటీ కమిషన్ లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. సో దయచేసి విశ్వవిద్యాలయ కమిషన్ లేదా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటారు. సో దీనికి ఇంకొక పేరు ఏం పేరంటే రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా పేరు. ఇది స్వాతంత్ర్యం తదుపరి అంటే 1948. స్వతంత్రం మనకు ఎప్పుడు వచ్చింది అంటే 1947. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1948లో మనకి ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే సెకండరీ విద్యా కమిషన్, దీన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు. తెలుగులో జాగ్రత్త, మనకి ఏంటంటే తెలుగు మీడియం మిత్రులకు ప్యూర్ తెలుగులో అడుగుతున్నారు టర్మినాలజీ. అంటే ఇంగ్లీష్ ఇంతకుముందేమో మనకు ఇంగ్లీష్ తెలుగులో క్వశ్చన్స్ ఉండేటివి, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంగ్లీష్ మీడియం అయితే ప్యూర్ ఇంగ్లీషే ఉంటున్నాయి, తెలుగు మీడియం అయితే ప్యూర్గా తెలుగులోనే ఉంటున్నాయి. దయచేసి టర్మినాలజీ కాన్షియస్గా ఉండాలి. సరే, ఇది రెండవది సెకండరీ విద్యా కమిషన్. సెకండరీనే తెలుగులో మాధ్యమిక అంటారు. సెకండరీ విద్యా కమిషన్ లేదా దీని ఇంకొక పేరు ఏం పేరు అంటే మొదలియార్ కమిషన్. వీరు మొదలియార్ వైస్ ఛాన్సలర్, వీరి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1952 to 53, 52, 53 లోపల. తప్పనిసరిగా సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. కమిషన్ పేరు, అది ఎవరి పేరు, దాని యొక్క మామూలు పర్పస్ ఏందనేది. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇయరే అడుగుతున్నాడు. 3-4 కమిటీస్ కలిపి వాటి సీక్వెన్షియల్ ఆర్డర్ ఏ ఇయర్లో ఏర్పడ్డాయని అడుగుతున్నాడు. వెరీ సింపుల్. మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ దయచేసి చూద్దాం. మీరు కూడా చూడండి, చూస్తే తెలిసిపోతుంది క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయో. సో ఫస్ట్ ఇదేంది విశ్వవిద్యాలయ కమిషన్ లేదా యూనివర్సిటీ కమిషన్. దీనికి ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ అంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదట ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్. ఇది ఎప్పుడు అంటే 1948లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే యూనివర్సిటీస్ని ఎట్లా డెవలప్ చేయాలి, వాటి యొక్క ఏమేమి సమస్యలని ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ఓకే, రెండవది తీసుకున్నట్టయితే సెకండరీ విద్యా కమిషన్. ఇది 1950 to 53, 1952, 53 లోపల ఈ యొక్క సెకండరీ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా దీనికి మరొక పేరు ఏం పేరంటే ఎవరి అంటే మొదలియార్, వీరు వైస్ ఛాన్సలర్, వీరి అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అందుకే దీనికి ఇంకొక పేరు ఏం పేరంటే మొదలియార్ కమిషన్ అని కూడా పేరు. ఏర్పాటు చేసిన సంవత్సరం 1950 to 53. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టు అయితే స్త్రీ విద్య పైన జాతీయ కమిషన్, నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే 1957 to 59. ఎవరి అధ్యక్షన చేశారంటే దుర్గాబాయి దేశ్ముఖ్. వీరి అందుకే దీన్ని ఏమంటారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అని కూడా అంటారు. దీన్ని ఎట్లన్నా క్వశ్చన్ అడగచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత స్త్రీ విద్య పైన జాతీయ కమిషన్ ఏదైతే జాతీయ కమిటీని ఏదైతే ఏర్పాటు చేశారో నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్, అదేంటిది అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అంటారు. ఇక్కడ కమిషన్ అని ఉంది కానీ దయచేసి జాతీయ కమిటీ ఇది దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్. నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1957 to 59. ఈ సంవత్సరం లోపల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి ఎవరు మామూలుగా అధ్యక్షత వహించారంటే చైర్మన్ ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్. అందుకే దీనికి దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అనే పేరు. ముఖ్యంగా స్త్రీ విద్య పైన నేషనల్ కమిటీ ఇది. సో దయచేసి మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఏంటిది పర్పస్ ఏందనేది. సో తప్పనిసరిగా ఇక్కడ చూస్తాం విశ్వవిద్యాలయ కమిషన్ 1948, యూనివర్సిటీ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్. సెకండ్ తీసుకుంటే సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది 1952, 53లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు లేదా దీనికి మొదలియార్ కమిషన్ అని కూడా పేరు. ఇక మూడోది తీసుకున్నట్టయితే స్త్రీ విద్య పైన జాతీయ కమిటీ, నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్.
ఎవరి అధ్యక్షుని ఏర్పాటు చేశారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ వారి చేత అధ్యక్షులుగా ఉన్నారు. అందుకే దీనికి దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అని పేరు. ఇది ఎప్పుడు అంటే 57 to 59. ఇక్కడ చూసుకోండి సీక్వెన్షియల్ ఆర్డర్. ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్ 1948, సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53, అదేవిధంగా నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ 57 and 59. సో తప్పనిసరిగా పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు అధ్యక్షతన జరిగిందని చూసుకోవాలి. తర్వాత ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొఠారి కమిషన్. సో ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బైబిల్గా చెప్పుకుంటారు మనకు, లేదా భగవద్గీతగా చెప్తారు, లేదా ఖురాన్గా చెప్తారు. అంటే భారతదేశం లోపల ఒక రకమైన ఏ రకంగా ఉండాలి విద్యా వ్యవస్థ అనేది మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు అన్ని రకాల వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన సమగ్రమైన అధ్యయనం చేసి ఒక రికమెండేషన్స్ ఇచ్చి నివేదికను సమర్పించిన కమిటీ ఏది అంటే కొఠారి కమిషన్. ఇది ఎప్పుడు అంటే 1964 to 66, 1964 నుండి 66. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి బిట్స్ వస్తున్నాయి. ఏ కమిషన్ ఇంపార్టెంటో ఒకసారి చూసుకోవాలంటే ఈ కొఠారి కమిషన్, లేదా దీనికి ఏమని పేరు అంటే జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా పేరు. సింపుల్గా కొఠారి కమిషన్ అంటారు, దీన్ని జాతీయ విద్యా కమిషన్ అంటారు. ఏర్పాటు చేసిన సంవత్సరం 1964 నుండి 66. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొఠారి కమిషన్ అనేది మనకు తెలుసు, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారు కొఠారి కమిషన్, లేదా జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఎవరి అధ్యక్షన ఏర్పాటు చేయబడ్డది? కొఠారి. ఇట్లా అడిగినా అట్లా అడిగినా సేమే. ఏ సంవత్సరం? 1964 to 66, 64లో ఏర్పాటు చేశారు. 66లో వారు నివేదికను సమర్పించారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లా వారికి సమర్పించడం అనేది జరిగింది. సరేదేనా? ఇక్కడ కొఠారి కమిషన్, లేదా దీన్ని జాతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇది 64 to 66. సో దీన్ని మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం. ఏంటిది రికమెండేషన్స్ ఏంది అనేది అంటే గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది ఇప్పుడు, ఎందుకంటే మరొకసారి రివిజన్ అవుతుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్గా ఉన్న 10+2+3 విద్యా విధానం, 10 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, 3 సంవత్సరాలు డిగ్రీ. ఎవరు ప్రతిపాదించారు? 10+2+3 విద్యా విధానం అంటారు. అంటేనే గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే కొఠారి కమిషన్, లేదా దీని లింక్ కానీ ఏంటంటే ఎన్ఈపి 1968 ఫస్ట్ ఎన్ఈపి. మళ్ళీ చూద్దాం, ఎన్ఈపి 1968. దీని ఆధారంగానే మామూలుగా ఆ రికమెండేషన్స్ ఆధారంగానే ఎన్ఈపి 1968 మామూలుగా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దీని ఇంప్లిమెంటేషన్లో భాగమే ఎన్ఈపి 1968. సో అందులో భాగంగానే 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా విధానం, 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం మనం చూస్తుంటాం మన దగ్గర. ఒకటి తెలుగు ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్. రెండవది తీసుకున్నట్టయితే మనకు హిందీ ఉంటుంది, నేషనల్ లాంగ్వేజ్. మూడవది తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఉంటుంది మనకు కంపల్సరీగా. సో ఇది ఏంటి అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఒక భాగమే మనకు. ఓకే, ఏదైనా మళ్ళీ డెప్త్గా వెళ్దాం. సరే, ఏదైనా ఫోర్త్ ఈ విధంగా 4వ కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 64 to 66. దీనికే జాతీయ విద్యా కమిషన్ అని కూడా పేరు, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అని అంటారు. వీరు ఏ రిపోర్ట్ పేరేంది అంటే ఎడ్యుకేషన్ అండ్ నేషన్ డెవలప్మెంట్ అన్నారు. విద్య అనేది జాతీయ అభివృద్ధి అనే వారి యొక్క టైటిల్. నేషన్ అండ్ నేషన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ నేషన్ డెవలప్మెంట్, విద్య మరియు జాతీయ అభివృద్ధి అనేది వీరి యొక్క సమర్పించిన పత్రం టైటిల్ పేరు. సరే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వీరు ఎస్యూపీడబ్ల్యూ అనేది జస్ట్ ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అంటేనే గుర్తుకొచ్చేది మనకు అది. సరే, ఇది నెక్స్ట్ తీసుకుంటే మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. ఇది మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. సరే, ఏంది అనేది మళ్ళీ చూద్దాం. అదే రకంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇష్పాల్ కమిటీ మనం వినే ఉంటాం 1992లో. ఇష్పాల్ కమిటీ ఇక్కడ ఏంటంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసనం అని ఇచ్చారు. లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఎవరు చెప్పారు అంటే పిల్లల యొక్క బరువు తగ్గించాలి, అభ్యసనం బరువు తగ్గించాలి, లోడ్ ఎక్కువ అవుతుంది పిల్లల, ఓవర్ స్ట్రెస్కు లోనవుతున్నారు పిల్లలు బిడ్డలు అనేది వారి ఫస్ట్ కమిటీ యశ్పాల్ కమిటీ వీరు రూపొందించింది 1992. వీరి యొక్క రికమెండేషన్ ఏంటంటే లేదా రిపోర్ట్ పేరు కూడా లర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటారు. దీన్ని ఇంకోలు పుస్తకాల బరువును తగ్గించాలంటారు. రకరకాల దాని పేర్లతోటి మనం పిలుస్తుంటాం. బట్ క్లియర్గా చూస్తే లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసనం అనేది వీరు రికమెండ్ చేశారు. దీనికి వెళ్ళి డెవలప్ అయింది. దీని నుంచి నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఎన్సీఎఫ్ 2005.
పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 డెవలప్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత వారే దీని అధ్యక్షతని NCF 2005 అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుత పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా మామూలుగా ఈ NCF 2005 ఆధారంగానే వచ్చాయి. ఇప్పుడున్న స్టేజెస్లో కూడా ఇప్పుడు వస్తున్న మీరు కొత్త విద్యా విధానం తెలుసు, నూతన అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020 అంటే దాదాపు 20 సంవత్సరాలకు ఒకసారి మనం ఏం చేస్తామంటే మామూలుగా ఒకసారి విద్యా విధానాన్ని ఒకసారి చూసుకొని మామూలుగా ప్రపంచంలో వస్తున్న అనేక మార్పులకు అనుగుణంగా మన యొక్క భారతదేశాన్ని సంసిద్ధం చేయడానికి లేదా బాలబాలికలను లేదా విద్యా విధానాన్ని సంసిద్ధం చేసుకొని ఎదుర్కోవడానికి మనం ముందుండడానికి ఇప్పుడు అందుకే అంటారు 21st సెంచరీ స్కిల్స్ డెవలప్ చేయాలంటుంది మామూలుగా NEP 2020. సరే ఏదైనా అది నెక్స్ట్ ఇది పార్ట్ 1గా తీసుకున్నాం. ఒక కోణంలో మిత్రులందరికీ విజ్ఞప్తి అంటే కొంచెం అండర్స్టాండింగ్ సులభం అవుతుంది అనే అంశం కొద్దీ దీన్ని మనం తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు మరొకసారి చూద్దాం. కమిటీస్ ప్రాణం, సంవత్సరాల ప్రాణం, దాని యొక్క పర్పస్ ఎందుకు అనేది కూడా ప్రాణమే. 3 అంశాలు. కమిటీ పేరు తెలవాలి, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, దాని పర్పస్ ఏంది, స్త్రీ విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ ఏందని అడుగుతారు. నేషనల్ కమిటీ అంటే ఏంది అంటే మామూలుగా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరం అని అడగవచ్చు, 1957 to 59. సో 4 ఇస్తారు, ఇంట్లో కరెక్ట్ అయింది సరి అయిందాన్ని గుర్తించండి, లేదా కరెక్ట్ అయిందాన్ని మళ్ళీ మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తాడు. ఒక్కటి దొరికితే మిగతా అన్ని కరెక్ట్గా సీక్వెన్షియల్ సెట్ అయితే ఒక్కొక్కసారి లేదా 2 ఐడెంటిఫై చేయాలి. సో మరొకసారి చూస్తున్నాం బ్యాక్. ఫస్ట్ ఏంటంటే విశ్వవిద్యాలయం మళ్ళీ ఇక్కడ చూస్తాం. లాస్ట్కి యశ్పాల్ కమిటీ కూడా చాలా ముఖ్యమైన కమిటీ. 1992 లోపల యశ్పాల్ కమిటీ అనేది మామూలుగా ఏమని ఇచ్చింటే నివేదికను లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసనం అనేది అందజేయడం అనేది జరిగింది. దాని ఆధారంగానే ఇప్పుడు EVS అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లెవెల్లో EVS డెవలప్ చేశారు. ఇంతకుముందు EVS 1 ఉండే, EVS 2 ఉండే. సో ఆ రకంగా పిల్లల యొక్క బరువు తగ్గించాలి. అసలు పిల్లలకు ఈ పుస్తకాలన్నీ ఇంటికి వెళ్ళి బ్యాగ్ బుక్స్ అన్నీ కూడా స్కూల్ టు హోమ్, హోమ్ టు స్కూల్ అట్లా కాకుండా మామూలుగా స్కూల్లోనే పెట్టుకునేటట్టు చేయాలి. బుక్స్ అన్నీ కూడా పిల్లలకు హోంవర్క్ కూడా తగ్గించాలి అనే అనేక రికమెండేషన్స్ యశ్పాల్ కమిటీ చేసింది. సరే ఏదైనా ఫస్ట్ చూద్దాం, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. సో మళ్ళొకసారి ఓవర్వ్యూ చూద్దాం. విశ్వవిద్యాలయ కమిటీ ఎప్పుడు ఏర్పడింటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కమిటీ ఏంటంటే విశ్వవిద్యాలయ కమిషన్ 1948. ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేశారంటే రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. మనం అయితే సెప్టెంబర్ 5th నాడు మనం మామూలుగా జరుపుకుంటామో అవునా కదా, సెప్టెంబర్ 5th మనందరికీ తెలిసిందే ఏంటి అంటే టీచర్స్ డే జరుపుకుంటాం. సో వారే దీనికి అధ్యక్షత వహించారు, సర్వేపల్లి రాధాకృష్ణన్. అందుకే దీనికి రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా పేరు. ముఖ్యంగా ఇది ఏంటి అంటే యూనివర్సిటీ లోపల ఉన్న ఎట్లా యూనివర్సిటీ విద్యకు ఇంకా ఎట్లా పెంచుకోవాలి, ఏ రకంగా చేయాలి అనేది వారు యొక్క లక్ష్యం అన్నట్టు. సో అందుకు వారు ఏం చేశారంటే మామూలుగా వారి రికమెండేషన్ చేసిన ఒక ముఖ్యమైనది ఏంటంటే UGC ఏర్పాటు చేయాలనేది వారు ఒకటి ముఖ్యమైనది ఇచ్చారు. అదేవిధంగా డిగ్రీ అనేది మామూలుగా 2 నుండి 3 సంవత్సరాలు ఉండాలి డిగ్రీ అని రికమెండేషన్ చేసింది. అనేక రికమెండేషన్స్లో ఇంకొకటి గర్ల్స్ కాలేజెస్ కూడా స్థాపించాలనేది వీరు రికమెండ్ చేసిన ముఖ్యమైన అంశాలు. ఇక రెండవ దాన్ని కనుక తీసుకున్నట్లయితే సెకండరీ విద్యా కమిషన్. దీనికి ఏమని పేరు, మొదలియార్ కమిషన్ అని కూడా పేరు. ఇది ఏర్పాటు ఎప్పుడు చేశారు, 52 to 53, 1952 నుండి 53. రాధాకృష్ణన్ కమిషన్ ఏమో 1948, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత. సో అట్లా సీక్వెన్షియల్ ఆర్డర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈజీగా గుర్తుంటుంది, మరీ బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. అక్కడ పోగానే తెలిసిపోతుంది మనకు సీక్వెన్షియల్ ఆర్డర్లో. దీనికే మొదలియార్ కమిషన్ అంటారు. మరి వీరు ఏం రికమెండేషన్ చేశారు అంటే సెకండరీ విద్య, మాధ్యమిక విద్య, స్కూల్ ఎడ్యుకేషన్. సెకండరీ స్కూల్ అంటాం మనం, హయ్యర్ సెకండరీ అంటాం. సెకండరీ అంటే మామూలుగా 6 మామూలుగా తీసుకున్నట్టయితే మనం ప్రైమరీ అంటాం, సెకండరీ అంటాం. అంటే 8th, 9th, 10th తీసుకుంటాం. హయ్యర్ సెకండరీగా తీసుకున్నట్టయితే +1, +2గా తీసుకుంటాం. సెకండరీ విద్య అంటారు. దాన్ని మాధ్యమిక అని కూడా పిలుస్తారు. అందులో ఇప్పుడు జనరల్గా ఏమేమి వస్తాయంటే మనకు జనరల్గా తీసుకున్నట్టయితే 9th, 10th వస్తుంది. అదేవిధంగా 11th, 12th కూడా వస్తుంది, ఇంటర్మీడియట్ అంటాం మనం. అందుకే దీనిలోకి వచ్చింది మాధ్యమిక శిక్ష అభియాన్ అంటారు, RMSA అని వినే ఉంటారు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. అందులో ఇస్తున్నారు మనకు ఏ ఏజ్ పిల్లలకు మామూలుగా వాళ్ళు రికమెండ్ చేయబడుతుంది అందులో అని కూడా ఇస్తుంటారు మనకు. చూద్దాం అక్కడ కూడా మళ్ళీ చూద్దాం. అంటే అది ఏంటి అంటే 14 to 18 years. అంటే ఎక్కడన్నా ఒక పాయింట్ చెప్తే ఇంకో దగ్గర కూడా ఒక్కొక్కసారి సహాయపడుతుంది, లింకేజ్ చేసుకుంటామని. ఓకే,
ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అనేది 1952-53 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన అంటే మొదిలియార్ వారు వైస్ ఛాన్సలర్, వారి అధ్యక్షత చేశారు. వీరు రికమెండేషన్ చేసిన ముఖ్యమైన అంశం ఏంటంటే బహుళార్థ సాధక పాఠశాలలు లేదా మల్టీపర్పస్ స్కూల్స్ అంటారు. బహుళార్థ సాధక పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ అంటారు. ఇవి ఇందులో ఇప్పుడు రికమెండేషన్ చేసిన ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఒక కోణంలో ఏంటంటే మామూలుగా ప్రైమరీ స్కూల్ ఏంటంటే 5 క్లాస్ 1 to 5th ఉండాలి. అదేవిధంగా 6th, 7th, 8th అనేది మిడిల్ స్టేజ్ ఉండాలి. తర్వాత 4 years సెకండరీ అని చెప్పారు. 4 years అంటే ఆటోమేటిక్గా మనం తీసుకుంటే 9th, 10th +1, +2 అదేవిధంగా 3 years డిగ్రీ ఉండాలన్నట్టు వీరు చేసిన ఇంపార్టెంట్ రికమెండేషన్స్లో ఒక రికమెండేషన్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే +2 తర్వాతనే అంటే +2 అనేది మినిమం క్వాలిఫికేషన్ టు గో ఫర్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఆ స్ట్రీమ్లకు వెళ్ళడానికి అనేది వారు చేసిన ఇంకొక ఇంపార్టెంట్ రికమెండేషన్. సో ఈ రకంగా చూసినట్టయితే సెకండరీ విద్యా కమిషన్ ఎప్పుడు అంటే 1952 నుండి 53. దీనికే మొదిలియార్ కమిషన్ అంటారు. వీరు రికమెండేషన్ చేసిన ముఖ్యమైన అంశాలు ఒకటి మల్టీపర్పస్ స్కూల్స్ లేదా బహుళార్థ సాధక పాఠశాలలు. రెండవది తీసుకుంటే వీరు ఏమన్నారంటే 5+3+4+3 5 సంవత్సరాలు ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్, 3 years అంటే మామూలుగా మిడిల్ స్కూల్ అంటారు 3 years, 6th, 7th, 8th. అదేవిధంగా 4th ఏమో సెకండరీ సీనియర్ సెకండరీ అంటే 9, 10, 9th, 10th అండ్ +1, +2. ఇక 3 years ఏమో డిగ్రీగా ఉంటే బాగుంటుందని రికమెండేషన్ చేశారు. తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ +2 ఏదైతే ఉందో అనేది మినిమం బేసిక్స్ ఉండాలి మెడికల్ అండ్ ఇంజనీరింగ్కు, +2 వరకు, +2 తర్వాత ఉండాలనేది వారు చెప్పింది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మూడవది ఏది అంటే స్త్రీ విద్య పై జాతీయ కమిటీ. సో ఇప్పటివరకు 2 చూసాం. ఒకటి విశ్వవిద్యాలయ కమిషన్, రెండవది సెకండరీ విద్యా కమిషన్, మూడవది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎవరి అధ్యక్షన రూపొందించబడ్డది అంటే దీనికి అధ్యక్షత వహించి దుర్గాబాయి దేశ్ముఖ్. అందుకే దీన్ని ఏమంటారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అంటారు. అంటే స్త్రీ విద్య పైన రికమెండేషన్స్ ఇవ్వాలి అంటే అదేవిధంగా జనాభాలో సగభాగం స్త్రీలే కదా, మరి వారి మొదటికెళ్ళి చూస్తే స్త్రీ విద్య చాలా నెగ్లెక్ట్ కాబడ్డది భారతదేశంలో కనుక చూసినట్టయితే. ఇప్పటికి కూడా ఒక కోణంలో చెప్పాలి అంటే కొంత నెగ్లిజెన్స్, అందుకే లింగ వివక్షత అంటారు, అవునా కాదు? సరే, ఇది నాది ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్లా మనం చేయాలి, స్త్రీ విద్య కోసం ఏమి చేయాలనేది ఒక కమిటీ, నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు రూపొందించబడ్డది అంటే 1957లో 57 to 59 అంటే వారు రికమెండేషన్ చేసి అవి సబ్మిట్ చేసే వరకు జనరల్గా ఉంచబడుతుంది. దీన్నే ఏమంటారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అంటారు. వీరు ఇచ్చిన ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే ప్రత్యేక బాలికల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. ఆ కాలంలో మామూలుగా ఏదైతే మేల్స్ ఉంటారో బాయ్స్ ఉన్న స్కూల్కు గర్ల్స్ని పంపేవాళ్ళు కాదు. మన దగ్గర ఆచారాలు, కట్టుబాట్లు ఆ విధంగా ఉండేది. సో మరి గర్ల్స్కి ఎట్లా మరి పేరెంట్స్ మరి ఏం చేసేవాళ్ళంటే అప్పుడు అందుకే ఇది బెస్ట్ అని చెప్పేసి వారు రికమెండేషన్ చేయడం సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం సెపరేట్ గర్ల్స్ హై స్కూల్స్ ఉంటాయి, సెపరేట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మనకు ఉన్నాయి. సో ఎవరి ఆధారంగా అంటే ఈ విధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ చేసిన రికమెండేషన్స్ ఆధారంగానే సెపరేట్ గర్ల్స్కు సెపరేట్ స్కూల్స్, సెపరేట్ కాలేజ్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు సెపరేట్ యూనివర్సిటీ కూడా చూస్తుంటాం మనం, అవునా కదా? సెపరేట్ యూనివర్సిటీస్ కూడా మామూలుగా మహిళల కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ఉండేది మనం చూస్తుంటాం. అదేవిధంగా రకరకాల మన దగ్గర ఎక్కడైనా కూడా ఈ రకంగా ప్రత్యేకమైన బాలికల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ద కమిటీ రికమెండెడ్ సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ అండ్ కాలేజ్ మస్ట్ బి సెపరేట్. ఆ విధంగా ఎందుకంటే బాలికల విద్యకు తోడ్పాటు అవుతుంది అనేది వీరిచ్చిన ఇంపార్టెంట్ రికమెండేషన్. మరొకసారి చూద్దాం. స్త్రీ విద్యపైన జాతీయ కమిటీ, నేషనల్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ ఎవరి అధ్యక్షన ఏర్పడ్డదంటే దుర్గాబాయి దేశ్ముఖ్. ఏ సంవత్సరంలో అంటే 1957, 59 గుర్తుపెట్టుకోవాలి. 57 ఒకవేళ ఏదైనా మిడిల్ అడిగినా కూడా మనం 57 ఇచ్చినా 59 ఇచ్చినా సేమ్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆన్సర్లో పొరపాటున 57 అయ్యో 59 ఇయ్యలేదు అనుకోవద్దు. 57 అంటే 57 యాక్సెప్ట్ చేయాలి. ఆన్సర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తే చాలు. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే 4th వన్ ఇంపార్టెంట్ కమిటీ కొఠారి కమిషన్. దీనికే జాతీయ విద్యా కమిషన్ అని కూడా పేరు, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. ముఖ్యంగా ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1964 to 60 నెంబర్ ఇట్లా కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా గుర్తుంటుందో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇది కూడా అంతే. ఎప్పుడు అంటే 64 నుండి 76. కొఠారి కమిషన్ ఎప్పుడంటే 64, 66
సరే మిగతా వద్దా అంటే మిగతా కూడా అట్లా గుర్తుపెట్టుకోవాలి. సరే ఏదైనా కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డా అంటే 1964 to 66 అడిగారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ జస్ట్ ఇయర్ అడుగుతున్నారు, కమిషన్ అడుగుతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి కమిషన్ అధ్యయనం చేసింది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా మామూలుగా యూనివర్సిటీ అన్ని రకాల టాప్ టు ద బాటమ్ అన్ని రకాల వాటి గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. సరిగిన రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వీరు చెప్పిన ఒక దయచేసి దాన్ని చూసుకోవాలి. భారతదేశ భవిష్యత్తు లేదా భారతదేశ గమ్యం అని కూడా ఇస్తున్నారు. తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నది ఎవరు చూడండి. భారతదేశ భవిష్యత్తు అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని చెప్పిన కమిటీ ఎవరు అంటే కొఠారి కమిషన్. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫార్ములేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎక్కడ రూపుదిద్దుకుంటుంది అంటే తరగతి గదిలోపటినే. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫార్ములేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఓన్లీ అని చెప్పింది ఏ కమిటీ అంటే కొఠారి కమిషన్. తప్పనిసరిగా కొటేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే వీరు చేసిన ఇంపార్టెంట్ అంశాలు చూద్దాం. అదేవిధంగా దీనికి కమిటీ వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అన్నారు. ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్, విద్య జాతీయ అభివృద్ధి అనేది ఆ పత్రం పైన ఇచ్చారు, బుక్ టైటిల్ పైన ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. సో క్వశ్చన్ ఎట్లయినా అడగచ్చు, ఏ రకంగా అడిగినా మనం సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా దీని బేసిస్గానే ఏమైంది అంటే ఎన్ఈపి 1968 రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఎన్ఈపి 2020 అంటున్నాం, మరి ఫస్ట్ ఎన్ఈపి ఎప్పుడు డెవలప్ అయింది, ఎప్పుడు చేశారు అంటే ఇది మామూలుగా ఫస్ట్ ఎన్ఈపి. అదేవిధంగా చెప్పాలంటే సెకండ్ ఎన్ఈపి ఇది 1986. థర్డ్ ఎన్ఈపి ఇప్పుడు రాబోతున్నది, ఇప్పుడు ఉన్నది ఎన్ఈపి 2020. సో దయచేసి బిట్ ఎట్లొచ్చినా పర్వాలేదు. సో 64 to 66 కొఠారి కమిషన్ ఏర్పడ్డది. మరి దీని బేసిస్లో ఇప్పటినే దీని యొక్క కమిషన్ ఆధారంగానే దీన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానికోసం మన కొత్త విద్యా విధానాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది కొఠారి కమిషన్. అది ఫస్ట్ ఏది అంటే 1968 66కు 2 కలిపితే 68. 1968 ఫస్ట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించడం అనేది ఎప్పుడు జరిగింది అని ఎట్లా అడగచ్చుకోవచ్చు 1968. దీని తర్వాత నెక్స్ట్ ఎన్ఈపి ఎప్పుడు అంటే చూడండి ఆల్మోస్ట్ 20 years తర్వాత 20 సంవత్సరాలు. దీన్ని ఉల్టా చేస్తే అయిపోతుంది. 68 కదా, ఇటు చేస్తే 86 ఎన్ఈపి 1986. ఏదో టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్. మరి ఓవర్గా నిమోనిక్స్ యూజ్ చేయొద్దు. అతిగా నిమోనిక్స్ యూజ్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది మనకు. మెమరీ చేసుకోవడం అన్ని నిమోనిక్లనే గుర్తుపెట్టుకుంటామంటే ఎప్పుడోసారి వాడుకోవాలి, కానీ ఎప్పటికీ నిమోనిక్సే వాడినామనుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. ఓకే, ఎనీవే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎన్ఈపి ఎప్పుడే ఫార్మేషన్ అయిందంటే 1968. తర్వాత సెకండ్ ఎన్ఈపి ఎప్పుడు వచ్చింది అంటే 1986. దీన్ని ఉల్టా చేస్తే అయిపోతుంది 68, 86. దీని తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఇప్పుడు ఎన్ఈపి 2020. 3 ఎన్ఈపీలు గుర్తుపెట్టుకోవాలి. బిట్ ఎట్లనే అడగచ్చు. ఫస్ట్ ఎన్ఈపి ఎప్పుడు అంటే మనం లింక్ చేసుకుంటున్నాం కొఠారి కమిషన్ 64 to 66. దాని తర్వాత 2 years 68 ఒకటి వచ్చేసింది 1968. రెండవ ఎన్ఈపి ఎప్పుడు, దాన్ని కొంచెం ఉల్టా వేసినా పర్లేదు, యాదుకుంటా పర్లేదు, 1986 1986 సెకండ్ ఎన్ఈపి. థర్డ్ ఎన్ఈపి ఎప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు వచ్చింది, ఆల్రెడీ సిలబస్లో ఉంది. ఎన్ఈపి 2020 రాబోతుంది, సిలబస్లో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఏమి రికమెండేషన్ చేశాయి, కొఠారి కమిషన్ ఏం రికమెండేషన్ చేసినాయి. సో దీని ఆధారంగానే మనకు ప్రస్తుత విద్యా విధానం 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అనేది వారు రికమెండేషన్ చేసింది. అదేవిధంగా వీరు చేసిన రికమెండేషన్ ఎన్ఈపి ఏదైతే మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఉందో ఇందులోపట ఇది ఇంప్లిమెంటేషన్ దీని ద్వారానే మనం చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా అంటే 10+2+3 అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం 10 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, +2 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అంటే దాన్ని కొన్ని మామూలుగా చాలా వరకు భారతదేశంలో ఈ +2ను దేనికి అటాచ్ చేశారు అంటే స్కూల్ ఎడ్యుకేషన్కే. +1 +2 అంటారు. మన దగ్గర ఒక 2-3 రాష్ట్రాల్లో తప్ప అంతటా లేదు. మనం ఇంటర్మీడియట్ సెపరేట్ చేయలేదు, కాలేజ్ సెపరేట్ చేయలేదు. సెంట్రల్ స్కూల్స్ అన్నీ కూడా +1 +2లోనే ఉంటాయి. దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్కే అటాచ్మెంట్ చేయబడ్డది. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 10+2+3 years డిగ్రీ కోర్స్, 3 సంవత్సరాలు. ఇప్పుడు మనం చదువుతున్నాం అందరం కూడా 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్. ఓకే, ఇది మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు.
సిఈఎస్ అంటారు, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలని రికమెండేషన్ చేసిందని. అదేంటంటే 10+2+3. నెక్స్ట్ ఏంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం. ఏంటి త్రిభాషా సూత్రం? కంపల్సరీగా ఒకటి మామూలుగా మదర్ టంగ్ అనేది ఉండాలి, లేదా రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు. మదర్ టంగ్ ఆ రీజనల్ లాంగ్వేజ్ మన దగ్గర చూస్తాం, మదర్ టంగ్ ఆ రీజనల్ తెలుగు ఉంటుంది మనకు. రెండవది కంపల్సరీ ఏంటి? నేషనల్ లాంగ్వేజ్ కంపల్సరీ హిందీ అనేది ఉండాలి. ఇంకొకటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా కంపల్సరీ రావాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటాం దీనికి. సో ఇది 3 లాంగ్వేజ్. అందుకే మనకేం చేస్తామంటే స్కూల్ ఎడ్యుకేషన్ వరకు, ఇంటర్మీడియట్లో కూడా చూస్తాం, డిగ్రీలో చూస్తాం. ఒక తర్వాత 10th వరకు 3 లాంగ్వేజ్ ఫార్ములా అయింది. నెక్స్ట్ తీసుకుంటే ఏమైనా 2 చదవాలి, ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ. జనరల్గా మన వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీ అట్లా కానీ కంపల్సరీగా మన వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇక వీరు రికమెండేషన్ చేసిన అతి ముఖ్యమైన అంశాలు ఇళ్ళకెళ్ళి కూడా చూడండి. ఉత్పాదకత జాతీయ నేషనల్ గోల్స్గా పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జాతీయత ఉత్పాదకత పెంచాలన్నారు. జాతీయ సమైక్యత ఇవన్నీ నేషనల్ గోల్స్. ఇవన్నీ కూడా ఏవైతే మన చుక్కల ద్వారా ఉన్నారో మనం ఉత్పాదకతను పెంచాలి, ప్రొడక్టివిటీ, జాతీయ సమైక్యతను సాధించాలి, నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అదేవిధంగా నేషనల్ వాల్యూస్ను, జాతీయ విలువలను పెంపొందించడం అని చెప్పారు. అదేవిధంగా సమాజాన్ని ఆధునీకరించడం, మోడర్నైజేషన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాతృభాషలో విద్యాబోధన ఉండాలి, మదర్ టంగ్, ఇంగ్లీష్ కూడా మనకు మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. అదేవిధంగా పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. సిసి అప్పుడే వారే రికమెండేషన్ చేస్తారు, కొత్తగా వచ్చింది సిసి కాదు, ఇక్కడనే వారే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉండాలనేది వారు చెప్పిన ఇంకో ముఖ్యమైన అంశం. అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య కూడా చాలా ముఖ్యమని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా అదే ఇంతకుముందు అనుకున్నాం. ఇక వారు రికమెండేషన్ చేసింది అప్పుడు టీటీసీ అనేవాళ్ళు, అది 2 సంవత్సరాలు ఉండాలన్నారు. బీఎడ్ అయితే 1 year ఉండాలని రికమెండేషన్ చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇళ్ళకెళ్ళి ప్రీవియస్ అడిగిన క్వశ్చన్, మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరించాలి అని చెప్పిన విద్యా కమిటీ ఇది. ఆధునీకరణం చేయాలని అంటే సమాజాన్ని ఆధునీకరించుకోవాలని చెప్పడం జరిగింది. ఏ కమిటీ చేసింది అని అడుగుతున్నాడు. ఎట్లని అడగవచ్చు, మనకు ఉత్పాదకత గురించి అడగవచ్చు, లేదా పని అనుభవం అనొచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా మనం రెడీగా ఉండాలి. సో దయచేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. కొటారి కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వారు చెప్పిన ఇంకొకటి, జాతీయ ఆదాయంలో ఇప్పుడు జీడీపీలో 6% కేటాయించాలని చెప్తున్నారు. జాతీయస్తు ఏదైతే ఉంటారో మామూలుగా జీడీపీ లోపల లేదా జాతీయ ఆదాయం లోపల ఏంటంటే 6% మనం విద్య కేటాయించాలని ఫస్ట్ రికమెండేషన్ చేయడం అనేది జరిగింది వీరు. ఓకే, సో కొటారి కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్ అంటాం, దీనికి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. ఇది 64-66 లోపల మామూలుగా ఫార్మేషన్ చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షత అంటే కొటారి, వారి యూజీసీ చైర్మన్గా ఉండేవారు. వారి కొటారి దౌలత్ సింగ్ కొటారి అంటారు. వారి అధ్యక్షతన ఈ యొక్క కమిటీ అనేది, కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. కొటారి కమిషన్ అన్నారు అందుకే, లేదా జాతీయ విద్యా కమిషన్ అంటారు. వారు సమర్పించిన దాని టైటిల్ పేరు ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. వారు ఏమన్నారు, భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని చెప్పింది ఎవరు అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన అదే. సో ఏదైతే ఉందో మామూలుగా, సో అవర్ నేషన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్స్. ఓకే, సో దీని ఆధారంగానే ఎన్ఈపి 1968 అంటే ఈ రికమెండేషన్స్ను ఆధారంగానే మామూలు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఎన్ఈపి ఏంటంటే 1968 ఏ విధంగా ఉండాలి. దీని తర్వాత సెకండ్ ఎన్ఈపి ఏంటంటే 1986. థర్డ్ ఎన్ఈపి ఏంటంటే ఇప్పుడు 2020. ఆఫ్టర్ 34 years, 86 తర్వాత మళ్ళీ దాదాపు 34 years తర్వాత మొన్న మనకి ఎన్ఈపి 2020 అనేది డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ దాని ఆధారంగానే మళ్ళీ కొత్త ఎన్ఈసిఎఫ్ వస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే కొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పన రావడం అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా ఇక్కడ రికమెండేషన్ చేసింది ఏంటంటే 10+2+3 విద్యా విధానం, 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం. వారు చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా వాల్యూస్, మన నేషనల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేసుకోవాలి, సమాజాన్ని ఆధునీకరించడం, మోడర్నైజేషన్ అని చెప్పారు, మాతృభాషలో పూట బోధించుకోవాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మదర్ టంగ్ అనేది సిసిఈ, అడల్ట్ ఎడ్యుకేషన్, పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ వీరు చేసిన ముఖ్యమైన రికమెండేషన్స్. నెక్స్ట్ తీసుకుంటే ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1977లో మళ్ళీ విద్యా విధానం పైన సమీక్ష చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ వారు చేశారు. బట్ అయినా కూడా వారు ఇచ్చిన మేజర్ రికమెండేషన్ అంటే SUPW, సమాజానికి ఉపయోగపడే వస్తువులను, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేది ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్. తర్వాత మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ అనేది 1978లో మామూలుగా రూపొందించారు. వారు లర్నింగ్ టు డూ
అనేది రిపోర్ట్ ఇచ్చారు. వొకేషనల్ కోర్సెస్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ లోపల ఉండాలని చెప్పేసి వారు రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ యశ్పాల్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1992లో మామూలుగా చేయడం అనేది జరిగింది. వీరు ఏం చేశారంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసనాన్ని పిల్లలకు అందివ్వాలనేది వీరు చెప్పడం అనేది జరిగింది. ఇవి ఇంపార్టెంట్ కమిషన్స్, ఇవి వారి ఇంపార్టెంట్ రికమెండేషన్స్. తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి 1 లేదా 2 బిట్స్ గ్యారంటీగా వస్తాయి. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1 మార్క్ అంటే మనం అనుకున్నాం టెట్లో 8 మార్క్స్ ఈక్వల్ టు 7.5 మార్క్స్, హాఫ్ మార్క్ అంటే 4 మార్క్స్ ఈక్వల్. సో ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వెరీ సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ కూడా రావడం. సో దయచేసి మరొకసారి ఓవర్వ్యూగా వెళ్తున్నాను. ఫస్ట్ ఏంటంటే స్వాతంత్ర్యం తదుపరి మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇది 3rd లెసన్ విద్యా దృక్పథాల లోపల. ఆల్రెడీ 2 లెసన్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా చూడని మిత్రులైతే తప్పనిసరిగా చూడండి. ఫస్ట్ ఏంటంటే స్వాతంత్ర తదుపరి ఏర్పడిన కమిటీస్ అండ్ కమిషన్స్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ తదుపరి. సో ఇందులో పార్ట్ 1 అంటున్నాం, పార్ట్ 2 గురించి కూడా ఇంకొన్ని ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఏదైనా ఫస్ట్ ఏంటంటే విశ్వవిద్యాలయ కమిషన్, యూనివర్సిటీ కమిషన్ అంటారు. దీనికి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షుడు వహించారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1948. అదేవిధంగా రెండవది సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు, 1952 to 53. దీన్ని ఎవరి అధ్యక్షతన అంటే మొదలియార్ వారు ప్రొఫెసర్ వారు మామూలుగా వీరి అధ్యక్షతను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకే దీన్ని మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు, లేదా సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు. వీరు యొక్క రికమెండేషన్స్ మేజర్ ఏంటంటే మల్టీపర్పస్ స్కూల్స్, బహుళ సాధక పాఠశాలలు. మూడవది స్త్రీ విద్య పైన వెరీ ఇంపార్టెంట్ జాతీయ కమిటీ, నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1957 to 59. ఎవరి అధ్యక్షతన అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ వారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకే దీన్ని ఏమంటారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అని కూడా అంటారు. సో వీరి మేజర్ రికమెండేషన్ ఏంటంటే సెపరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏర్పాటు చేయాలని వీరు ఇచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్. అదేవిధంగా నెక్స్ట్ కొఠారి కమిషన్ 64 to 66. దీనికి జాతీయ విద్యా కమిషన్ అని పేరు, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. వారి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. సో దీన్ని యొక్క రికమెండేషన్స్ అంటే దీన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలో ఆధారంగానే నూతన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ 1968లో డెవలప్ చేసుకోవడం జరిగింది. సో వీరిచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే 10+2+3 విద్యా విధానం, 3 లాంగ్వేజ్ ఫార్ములా. అదేవిధంగా కొఠారి కమిషన్ ఇచ్చిన నేషనల్ గోల్స్ ఏంటి అంటే ఉత్పాదకతను పెంచడం, జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా వాల్యూస్ ఇంకల్కేషన్ చేయాలి. నేషనల్ వాల్యూస్ అనేది సమాజాన్ని ఆధునీకరించాలి, మోడర్నైజేషన్ చేయాలి, మాతృభాషల బోధన, పని అనుభవం వర్క్స్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా సిసిఈ అడల్ట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా టీటీసీ కానీ అప్పుడు అనేవాళ్ళు అది 2 years ఉండాలి, బీడ్ 1 year ఉండాలని రికమెండేషన్ చేశారు. తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. అదేవిధంగా మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. వొకేషనల్ కోర్సెస్ ఇన్ ద ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాలన్నారు, లెర్నింగ్ టు డూ అని చెప్పేసి. తర్వాత తీసుకున్నట్టయితే యశ్పాల్ కమిటీ, ఇది ఇంపార్టెంట్, 1992. వీరు చేసిన రికమెండేషన్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత విద్య. సో దయచేసి ఒక 2 మనం క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తున్నాం, ప్రీవియస్గా ఉన్నది. సో ఇది బీఈడి లెవెల్లో క్వశ్చన్ పేపర్ మనకు ప్రీవియస్గా ఇచ్చిన మొన్నటిదే మన క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. అందులో ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో చూద్దాం. ఒక 2 బిట్స్ ఇందులోకి వచ్చినాయి. భారతదేశ వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిటీ సిఫార్సు చేసింది. అంటే భారతదేశం లోపల విద్యా విధానంలో 10+2+3 ఉండాలని ఏ కమిటీ రికమెండేషన్ చేసింది? ఆన్సర్ చూడండి. 1 మొదలియార్, 2 కొఠారి, 3 రాధాకృష్ణన్, 4 ఈశ్వరీబాయి పటేల్. అంటే 10+2+3 విద్యా విధానాన్ని ఏ కమిటీ రికమెండేషన్ చేసింది? బహుశా మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. దాన్ని రికమెండేషన్ చేసింది ఎవరు అంటే ఇక్కడ చూడగానే ఉంటుంది 10+2+3 ఎవరంటే కొఠారి కమిషన్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ క్రింది వాటిని జతపరచండి కమిషన్స్. దయచేసి మీకు తెలిసే ఉంటుంది, మీకు ఒకసారి చూసుకోండి. ఈ క్రింది వాటిని జతపరచమంటున్నాడు. ఏంది? 1 A 52, 53, B 64, 66, C 57, 59, D 1968. ఇటు పక్కన ఏమి ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. 1 కొఠారి కమిషన్, 2 జాతీయ విద్యా విధానం, 3 రాధాకృష్ణన్ కమిషన్, 4 మొదలియార్, 5 స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. సో ఇండ్లకెళ్ళి మనం చూస్తున్నాం, మన పేరు చేసుకున్నదే ఉంది. కొఠారి కమిషన్ ఏముంది మీకు తెలిసిందే, ఎప్పుడు ఏర్పడ్డది? 64 to 66. దాన్ని కలపాలి 2. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఎక్కడ ఉంది? ఇక్కడ మామూలుగా తీసుకున్నట్టయితే జనరల్గా తీస్తే 1968 ఇక్కడ ఇచ్చాడు. రాధాకృష్ణన్ కమిషన్
చూడండి ఏమని ఇచ్చాడా అంటే దీనికి ఇక్కడ లింక్ ఇవ్వలేదు. అదేవిధంగా రాధాకృష్ణన్ కమిషన్ ఇవ్వలేదు. తర్వాత 57 to 58 అనేది ఒకటి ఇచ్చాడు. స్త్రీ విద్య పైన జాతీయ కమిటీ చూడండి 57 to 59 అంటే ఒక్కటి కలిస్తే చాలు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోపల ఏదన్నా ఒకటి కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు అంటే మనకు తెలుసు 64 to 66. ఇందులో ఏముంది అంటే మామూలుగా దాన్ని లింక్ చేస్తే మామూలుగా జాతీయ ఏదైతే కొఠారి కమిషన్కు తర్వాత 60 అంటే 1B1 అనేది తీసుకున్నట్టయితే ఒకటే దానిలో ఉంది. సెకండ్ ఆన్సర్లోనే B1 అని ఉంది. అదొక్కటి ఫైండ్ అవుట్ చేస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్ కలిపే ఉన్నాయి. సో అట్లా 1 కావచ్చు 2 కావచ్చు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే దయచేసి ఈ రకం క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి కొఠారి కమిషన్ ఉంది ఏంటంటే మనకు 64 to 66 జాతీయ విద్యా విధానం దాని కిందనే 1968 ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే రాధాకృష్ణన్ కమిషన్ ఏదైతే ఉందో మనందరికి తెలిసిందే. మామూలుగా దీన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు. 1948 ఇందులో ఇవ్వలేదు, 5 ఇచ్చాడు, ఒకటి ఆన్సర్ ఎక్కువ ఇచ్చాడు. మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ ఏదైతే ఉందో మామూలుగా 52 to 53 ఉన్న దీనిలో. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఆటోమేటిక్గా ఎక్కడ ఉంది అంటే మనకు 57 to 59. సో దయచేసి ఇందులో ఉన్నాయి. ఈ రకంగా బిట్స్ మనకు ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. సో తప్పనిసరిగా ఇది మనం ఒక పేపర్ తీసుకున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంకో క్వశ్చన్ చూడండి. ద నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ 1958 వాస్ ఫార్మ్డ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఒకటి ఇందిరాగాంధీ, 2 దుర్గాబాయి దేశ్ముఖ్, 3వది విజయలక్ష్మి పండిట్, 4వది ప్రతిభా పాటిల్. 1858లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఒకటి ఇందిరాగాంధీ, 2 దుర్గాబాయి దేశ్ముఖ్, 3 విజయలక్ష్మి పండిట్, 4 ప్రతిభా పాటిల్. సో ఆటోమేటిక్గా మనకు 58 లోపల మనకు ఇక్కడ చూసినట్టు గ్యాప్. సో నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ అన్నాడు. సో ఇక్కడ ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ దీనికి ఆన్సర్. సో ఈ రకంగా బిట్స్ ఫ్రేమింగ్ అనేటివి జరుగుతున్నాయి. సో మిత్రులందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా టాపిక్ చదవాలి, క్వశ్చన్ పేపరు పాత పేపర్ తీసుకొని చూడాలి. సో నేను దీనికోసం రెఫరెన్స్కి వెళ్ళిన పుస్తకాలు ఇదివరకు కూడా చూపించాను. ఇది ఒకటి విద్యా దృక్పథాలు ఒకటి. అదేవిధంగా డిఎల్ఈడికి సమకాలీన భారతదేశ సమాజంలో విద్య అనేది 2వ బుక్ నేను రెఫరెన్స్కి వెళ్ళాను. అదేవిధంగా 3వది బీఈడికి సంబంధించింది భారతదేశంలో సమకాలీన విద్య అనేది ఇంకొక పుస్తకం. అదే రకంగా తీసుకున్నట్టయితే NIOS డిఎల్ఈడి స్టడీ మెటీరియల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో తప్పనిసరిగా మీరు మళ్ళీ ఆ పుస్తకాలు తీసుకోవాలి, ఖచ్చితంగా చదవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ subscribe for our channel. Thank you very much for watching this video.